సన్ సిటీ ఫేజ్ 3లో భూ వివాదం, రైతుల భూములు ఆక్రమించారా? ఏలూరు నగర పరిధిలోని సన్ సిటీ ఫేజ్ 3 వెంచర్ పై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు చెందాల్సిన భూములను ఆక్రమించి వాటిని వెంచర్ మార్గాలకు ఉపయోగించారనే ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అంతేకాదు, రైతుల పంట బోదకు నీరు సక్రమంగా పారే మార్గాన్ని అడ్డుకునేలా ప్రహరీ గోడ నిర్మించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు రైతుల భూములు ఎవరి అనుమతితో వెంచర్లో కలిశాయి? మార్గాల కోసం భూమిని ఎలా ఉపయోగించారు? పంట బోదకు అడ్డంగా నిర్మాణాలు చేపడితే అధికారులు ఎందుకు స్పందించలేదు? ముఖ్యంగా ఈ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏలూరు నగరపాలక సంస్థలో ఎప్పుడైతే ఏలూరుకు ఆనుకున్నటువంటి గ్రామాలు విలీనం చేయడం జరిగిందో అప్పటి నుంచి రియల్ మాఫియా దందా, అందులో భాగంగానే ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఏలూరు రెవెన్యూ బ్లాక్ 3లో ఆర్ఎస్ నెంబర్ 326, 327, 328 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పంట కాలువలను, పోరంబోకులను, ఖాళీ బాటలను సుమారుగా 3 ఎకరాలు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని సన్ సిటీ ఫేజ్ 3 యాజమాన్యం ఆక్రమించి అడ్డగోలుగా మైనింగ్ డంప్ చేసి, రోడ్లు నిర్మాణం చేసి, ఎలక్ట్రికల్ పోల్స్ వేసి, ప్రారీ గోడలు నిర్మించి, డివైడర్లు నిర్మించి, పక్కా తారు రోడ్లు వేస్తే దీని మీద రెవెన్యూ వారికి, మున్సిపల్ వారికి, విజిలెన్స్ వారికి, మైనింగ్ వారికి కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడాను తూతూ మంత్రంగా అక్కడికి వెళ్ళి విచారణ చేసి వచ్చేస్తున్నారు. వారి కళ్ళకి ఇప్పటి వరకు సంవత్సరంన్నర అవుతున్నప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు అధికారులు, మండల స్థాయి, మున్సిపల్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులకు ఆ యొక్క ఆక్రమణలు కనపడకపోవడం చాలా శోచనీయంగా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, సామాన్యుడిని ఏ రకంగా అయితే మీరు దౌర్జన్యం చేసి అక్కడ వెకేట్ చేపిస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ సన్ సిటీ ఫేజ్ 3 యాజమాన్యం 326, 327, 328లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు వేసి వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఆ నిర్మించినటువంటి రోడ్డుని, ఆ యొక్క నిర్మించిన ప్రహరీ గోళ్ళని, డివైడర్స్ని, ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ని మొత్తం తొలగించి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ప్రజా ప్రయోజనాలకు మాత్రం కానీ, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా కానీ పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సన్ సిటీ ఫేజ్ 3 వెంచర్ చూడటానికి అందమైన లేఅవుట్, కానీ దీని వెనుక రైతుల భూముల విషయంలో వివాదం ఉందంటున్నారు స్థానికులు. రైతులకు చెందాల్సిన భూమిని ఆక్రమించి వెంచర్ రహదారులకు ఉపయోగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో రైతుల పంట బోదుకు నీరు సక్రమంగా పారేందుకు అవకాశం లేకుండా ప్రహరీ గోడ నిర్మించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వర్షాకాలంలో నీరు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందా? రైతుల పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందా? అసలు పంట బోదు నీటి ప్రవాహ మార్గాల విషయంలో సంబంధిత శాఖల పరిశీలన చేశాయా? రైతుల భూములు వెంచర్ రహదారిలోకి ఎలా వచ్చాయి? ఆ భూములకు సంబంధించి పత్రాలను అధికారులు పరిశీలించారా? లేఅవుట్ కు అనుమతులు ఇచ్చే ముందు స్థల పరిశీలన జరిగిందా? పంట బోదు నీటి ప్రవాహ మార్గాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు ఎలా నిర్ధారించారు? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే వాటిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక మరోవైపు నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులు వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించకపోవటానికి కారణమేమిటి? నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా, లేక అధికారుల నిర్లక్ష్యంతోనే సమస్య కొనసాగుతుందా? రైతుల భూముల విషయంలో వచ్చిన ఆరోపణలు నిజమా? వెంచర్కు ఇచ్చిన అనుమతులు నిబంధనల ప్రకారమే ఉన్నాయా?
అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు? స్థల పరిశీలన చేసిన అధికారులు ఎవరు? నిబంధనలు ఉల్లంఘించి ఉంటే బాధ్యులపై చర్యలు ఎప్పుడు? ఈ ప్రశ్నలకు సంబంధిత మున్సిపల్ అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ రైతులకు చెందాల్సిన భూములను, పంట బోధులను కూడా కబ్జాదారులు ఆక్రమించి రియల్ ఎస్టేట్ దారులు వెంచర్లు వేసి వాటిని అక్రమాలకు గురి చేస్తున్నారు. ఎంత జరుగుతున్నా కూడా అధికారులు చోద్యం చూస్తున్నారని చెప్పి పీజీఆర్ఎస్లో ఎన్నో ఫిర్యాదులు వస్తున్నా కూడా వాటిని కేవలం కాగితాల రూపంలోనే చూస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు క్షేత్రస్థాయిలో జరగట్లేదని చెప్పి అటు ఫిర్యాదుదారులను అటు రైతులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఈ సన్ సిటీ వెంచర్ 3 అనే ప్రైవేట్ వెంచర్లో కూడా సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అటు మార్గానికి గాను ఇటు రైతులకు చెందాల్సిన పంట బోధును కూడా వీరు ఆక్రమించి గోడలుగా నిర్మించడం జరిగింది. అయితే ఇటు అధికారులు కానీ అటు ఉన్నతాధికారులు కానీ ఈ వెంచర్లపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారే తప్ప ఇకపైన చర్యలు తీసుకుంటారో లేదనేది వేచి చూద్దాం.